నేను ఒక వారం నుంచి కాళ్ళ నొప్పితో చాలా బాధపడ్డాను. మీరు కూడా గమనిస్తానండి, ఇక్కడ పేరు కూడా నీళ్ళు రావడం లేదు. మొన్న ఒక కాలే నొప్పిగా ఉంటున్నది. నాకు 2 కాళ్ళు ఆపరేషన్ అయినది 2 సంవత్సరాల క్రితము. వాటి వలన ఏం లేదు, నేను స్పీడ్గా నడవడము, స్పీడ్గా తిరగడం వలన ఈ నరాల మీద ప్రెజర్ ఎక్కువైపోయింది అన్నమాట. అది నిదానంగా పోతుందమ్మా అన్నారు. నేను అక్కడే ట్యాబ్లెట్స్ వాడుతున్నాను, ఆయిల్ పూసుకుంటున్నాను, అక్కడే జరుగుతుంది. ట్యాబ్లెట్స్ అన్నీ మానేసిన అయిపోయినాయి. ఒక వారంగా 4-5 రోజులు గమనించిన. అది అయిపోయిన తర్వాత నేను ప్రేరుకు పోవాలా, ఇంకా ఎట్లా అని అనుకుంటున్నాను. ఇంకా సడన్గా ఒకరోజు రాత్రి 2 కాళ్ళు, ఇంకో కాళ్ళు కూడా సడన్గా నొప్పి వచ్చింది. దానికి ఏం లేదు, ఆ నొప్పి ఎక్కువైపోయింది. నేను అసలు 2 రోజులు అసలు పడిపోయినట్టు అయిపోయింది. ఇంట్లో మూసిన కన్ను కూడా తెరవలేదు, అట్లానే పడిపోయినాను, నిద్రపోయినాను. అట్లనే చిన్నగా లేసి చేస్తున్నాను, తిరుగుతున్నాను. నేను అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ మీరు వచ్చి నాకు కొంచెం ట్రీట్ చేస్తారా అని అడిగాను. వస్తాను, మీరు మినిస్ట్రీకి వెళ్తారు కదా, ఒక 10 నిమిషాల ముందు రండి అమ్మ అని చెప్పి వచ్చి ఇట్లా చేసి వెళ్తాను. అమ్మగారు వచ్చినారు, ప్రార్థన చేసినారు. అమ్మగారు వస్తున్నారు అన్నప్పుడు అసలు పూర్తిగా 2 కాళ్ళు నార్మల్గా వచ్చేసింది. ఏం నొప్పి లేదు, వస్తుంది అమ్మ ప్రార్థన చేస్తారు అన్నప్పుడు నేను బాగా గమనిస్తున్నా. అట్లా తిరుగుతా చేస్తున్నప్పుడు నొప్పి ఉంటున్నది. అమ్మగారు ఎప్పుడైతే వస్తున్నారో బయలుదేరుతున్నాలేమ్మా అని చెప్పినారు, ఇంకంతే నాకు కాళ్ళు నొప్పే లేదు.